ఇంతకీ నా కొడుకేమన్నాడు? మీ అబ్బాయి చిలిపే కాదు, తెలివైనవాడు కూడా మావయ్య. నేను ప్రేమిస్తున్నానని కనిపెట్టేశాడు. పోన్లేమ్మా, నీకు ఐ లవ్ యూ చెప్పే శ్రమ తగ్గించాడు. ఏం తప్పించడం మావయ్య గారు, నేను ప్రేమిస్తున్నానో లేదో తెలియనప్పుడే బోల్డ్ అంత హంగామా చేశారు. ఇప్పుడు తెలిసాక ఇంకేం చేస్తారో ఏమో అని టెన్షన్గా ఉంది. మళ్ళీ నాన్నకి ఆయనకి ఏం గొడవలు ముంచుకొస్తాయో అని భయం వేస్తోంది. అది కరెక్టేనమ్మా. ఒకసారి గన్లోంచి బుల్లెట్లు తీసేసి నేను, ఇంకోసారి బుల్లెట్కి అడ్డుపడి నువ్వు వాడి ప్రాణాలని కాపాడుకున్నావు. మనం ఇలా టెన్షన్ పడుతుంటే వాడేమీ పట్టినట్టుగా హ్యాపీగా తిరిగేస్తున్నాడు. సర్లే, నువ్వు వెళ్ళు. అత్తారింట్లో తిరుగుతున్నట్టుగా ఇల్లంతా కలియ తిరుగుతున్నావు. ఇది నా ఇల్లు. తెలుసు, నీ ఇంటి గేటును కూడా టచ్ చేయలేననే నీ ఫీలింగ్ని దాటి నేను నీ ఇంట్లో అడుగు పెట్టాను. ఏం చేయగలిగావు? రే, మినిస్టర్ని అడ్డు పెట్టుకొనొచ్చి పెద్ద మగాళ్ళ మాట్లాడకో. మధ్యలో ఆయనే లేకపోతే ఈ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం మర్డర్ చేసి కనీసం నీ మీద పడి ఏడవడానికి కూడా నీ ఇంట్లో వాళ్లకి కనీసం శవం కూడా దొరకనిచ్చేవాణ్ణి కాదు. అది నీ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే నిన్ను తగలబెట్టి వెళ్ళిపోగలను. ఇది నా కాన్ఫిడెన్స్. అయినా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? భూమికి నువ్వు షెల్టర్ ఇచ్చావన్నా చిన్న కన్సర్న్తో వదిలేస్తున్నాను. నాకు తెలుసురా, నువ్వు భూమి కోసమే వచ్చావని నాకు తెలుసు. ఎస్, నేను భూమి కోసమే వచ్చాను. నువ్వు గుడిలో మమ్మల్ని విడదీశావు, నేను ఇంటి దాకా వచ్చాను. ఒక్కసారి భూమి గుండెల్లో నేనున్నానని తన నోటితో చెప్తే నీ గుండెల మీద తన్ని మరీ భూమిని తీసుకెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు కాదు కదా, నీ తాత ముత్తాతలందరూ కలిసి ఒక సైన్యంగా ఎదురొడ్డినా సమూలంగా నాశనం చేసి మరీ తీసుకెళ్ళిపోతాను. నన్నెవ్వరూ ఆపలేరు. ఎక్కువగా కలలు కనకు. ఏడవడానికి కన్నీళ్లు కూడా మిగలవు. భూమి నా కూతుర్రా, ఎప్పటికీ నిన్ను ప్రేమించదు, ప్రేమించనివ్వను. నేను ప్రాణంగా ప్రేమించే భూమి నిజంగా నీ కన్న కూతురే అయితే ప్రాణమైనా వదిలేస్తాను, కానీ భూమిని మాత్రం ప్రేమించను. ఏంటి బావా ఈ ఫ్రస్ట్రేషన్? మీరిలా తాగడం ఏంటి? ఆ గగన్ గారిని చూడగానే నీకు కోపం రాలేదా అప్రూవా? వచ్చింది బావా, కానీ వాడికి మనకి రక్షణ గోడలా ఆ మినిస్టర్ గారున్నారే, మనం ఏం చేయగలం? ఏం చేయలేకపోతున్నామన్న ఆధైర్యంతోనే వాడు రెచ్చిపోతున్నాడు. నా ఇంట్లో నా ఎదురుగా నిలబడి వాడు ఢీ అంటే ఢీ అని రెచ్చిపోతున్నాడు.
పులి పంజాలంటి మాటలతో నా అహాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. బావా, వాడి మాటలు తలుచుకొని తాగుతూ ఇండైరెక్ట్ గా వాణ్ణి నువ్వే గెలిపిస్తున్నావు. గెలుపు మనదై ఉండాలి. ఓటమితో వాడు తల దించుకుని పోవాలి. మన ఆలోచన అలా ఉండాలి బావా. నువ్వు చెప్పింది నిజమే అపూర్వ. ఓటమితో కాదు, అవమానంతో వాడు తలదించుకునేలా చేయాలనుంది. కానీ ఏం చేయగలం? ఏం చేద్దామన్నా మినిస్టర్ గారున్నారే. బావా, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. మీరు ఇలా వాడిని గెలిపించొద్దు. ప్రశాంతంగా మినిస్టర్ గారికి కంపెనీ ఇవ్వండి. సరే అపూర్వ. అమ్మాయి, నేనంతా చూస్తూనే ఉన్నానమ్మాయి. బుల్లెట్ ట్రైన్లా అల్లుడు గారు ఈ రూమ్లోకి వచ్చారు. నువ్వు వచ్చి ఆయనతో ఏం చెప్పావో ఏమో తెలియదు గాని దువ్విన కుక్కలా తోకూపుకుంటూ హాల్లోకి వెళ్ళిపోయారు. పిన్ని, ఆ? బావంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదా. ఉమ్, ఆయన్ని పట్టుకుని ఇలా కుక్క నక్క అన్నావంటే నీ ప్రాణం లెక్కలో లేకుండా గాల్లో కలిసిపోతుంది. జాగ్రత్త. ఆ, కరెక్టే అమ్మాయి, అలా మాట్లాడడం తప్పే. మాటలు తప్పైనా పోలికలో ఉన్న పొజిషను కరెక్టే కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏదైనా ఉంటే అర్థమయ్యేటట్టు చెప్పు. అంటే ఈ ఇంట్లో నువ్వు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాను. అది నువ్వు కొత్తగా చెప్పాలా? ఆ, ఈ ఇంట్లో అందర్నీ అదుపులో పెట్టుకొని ఆడించేది నువ్వే కదమ్మాయి. అది కూడా కొత్తగా చెప్పనవసరం లేదు. అదే నేను చెప్తున్నానమ్మాయి. అందరితో పాటు అల్లుడు గారిని కూడా సర్కస్ లో కుక్కలా ఆడిస్తున్నావని చెప్పటం నా ఉద్దేశ్యం. అదిగో మళ్ళీ ఆ, అదుగో నువ్వు పాయింట్ క్యాచ్ చేయటం లేదమ్మాయి. అల్లుడు గారి కంటే నువ్వే పవర్ఫుల్ అని చెప్పడమే నా ఉద్దేశం. పిన్ని, నా ఇరిటేషన్ తో ఎమోషన్ ని మిక్స్ చేసి మాట్లాడుకో. అడగాలనుకున్నదేదో తిన్నగా అడుగు. అదే తిన్నగా అడుగుదాము అంటే నువ్వు మధ్యలో అడ్డుపడుతున్నావు. అల్లుడు గారు బుల్లెట్ ట్రైన్ లా ఎందుకు ఈ గదిలోకి వచ్చినట్టు? ఎందుకు మళ్ళీ దువ్విన కుక్కలా వెళ్ళిపోయినట్టు? నువ్వు పవర్ఫుల్. పిన్ని, పదే పదే బావని నువ్వలా అనొద్దు. నా దగ్గర ఇలా అన్నట్టు బయట ఎవరికి చెప్పొద్దు. సర్లే అమ్మాయి, మన మధ్య మాటలు ఎక్కడికెళ్తాయి? ఇంతకు అల్లుడు గారు ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్లారో చెప్పావు కాదు. ఆ గగన్ గాడు ఆయన్ని గట్టిగా అడిగాడు పిన్ని. ఆ ఫ్రస్ట్రేషన్ తో ఆయన లోపలికొచ్చి తాగుతుంటే నేనే కూల్చేసి పంపించాను. ఆయనకైతే ఆ గగన్ గాడిని ఇంటి నుంచి అవమానించి పంపించాలనుంది. కానీ ఏం చేయగలం అంటున్నాడు. ఆయనేది చేయలేకపోవచ్చు, కానీ మనం చేయాలి. మనమైతే మాత్రం ఏం చేయగలం అమ్మాయి? చెయ్యాలి పిన్ని. నువ్వు చెప్పినట్టు నక్షత్రవాణ్ణి ప్రేమతో ఇక్కడికి పిలిస్తే ఆ ప్రేమ కూడా విరిగిపోయి జీవితంలో వాణ్ణి చూస్తేనే అసహించుకునేలా చేయాలి. ఆలోచన బాగానే ఉందమ్మాయి, కానీ ఐడియా తట్టొద్దు. బుర్రకి పదును పెడితే అదే తడుతుంది పిన్ని. ఎలాగైనా సరే అవమానంతో ఆ గగన్ గాడు తల దించుకుని ఇక్కడి నుంచి వెళ్లేలా చేస్తాను. ఇది మాత్రం ఫిక్స్.
తేనె పట్టును పట్టపోతే దొంగ పేలు పుట్టిందంటే గోలుమాలు చక్కని చుక్కని పట్టబోయిలకే లేక చికే పడితే గోలుమాలు అమ్మాడి గుమ్మాడి ఆషాఢం అల్లాడి వేటాడి వెంటాడి వేరుపడే నీ జోడి గుమ్మడి పండు విచ్చెను జాజి మల్లెల చెండు నీలంటిది ప్రేమ పట్టు తేనె పట్టు లాంటి పాప పట్టు తప్పిందంటే గోలుమాలు తరిగిడ గోలుమాలు మదనుడికిది పండగ మది చెడి నేనుండగా గోలుమాలు సారు పైతలే జావనీరుగా చీర పాపలే చిందులేయగా కోరికలన్నీ కొక్కర కొల్లంట అబల సోకుల జబర్దస్తిలో తబలా గుండెలు తాళమేయగా ఇద్దరి ప్రేమకు ముద్దుల దరువంట అమ్మాయి అమ్మాయి మన అమ్మాయి కన్ను కొడుతోంది చూసావా? చూడలేదు పిన్ని. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. నన్ను ఆలోచించుకొని చూసావా? గుర్తుందిగా బావా, నువ్వు నాకు కేక్ కట్ చేసి తినిపించాలి. తప్పకుండా కేక్ కట్ చేసి తినిపిస్తాను. నీకు పెద్ద షాకే ఇస్తాను. అది షాక్ అవ్వదు బావా, ఇక్కడ అట్మాస్ఫియర్ షేక్ అవుతుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే కావచ్చు. చూసారా మావయ్య, ఇది చాలా ఎక్కువ చేస్తుంది. భూమి, ఎందుకమ్మా కోపం తెచ్చుకుంటున్నావు? నక్షత్ర కన్ను కొట్టినంత మాత్రాన వాడు పడిపోతాడా ఏంటి? చూడు, ఎవరికి అనుమానం లేకుండా నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడు. యూ క్యారీ ఆన్. ఏంటి వాడితో ఏం మాట్లాడుతున్నావు? వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను మమ్మీ. మనం థ్యాంక్స్ చెప్పాలంటే కూడా ఒక అర్హత ఉండాలి. అది తెలుసుకో ముందు. ఏం చెప్పింది అది? కేక్ కట్ చేసి తినిపించమంటుంది. మీరేమన్నారు? తినిపిస్తానని చెప్పాను. తినిపిస్తారా? అలా ఎలా తినిపిస్తారు? తినిపించకూడదు, ఏ గొడవలు అయిపోతాయి. అయినా సరే నేను తినిపించే తీరుతాను. తినిపించకూడదని నేను చెప్తున్నాను కదా. తినిపించకూడదు, తినిపించకూడదు, తినిపించకూడదు. హలో, ఏ హక్కుతో చెప్తున్నావు? ఏ ఆ మాత్రం హక్కు నాకు లేదా? అదే, ఏ హక్కు? దూరం. సరే,
ఏ హక్కు? ఉంది కదూ, మనిద్దరం ప్రేమించుకుంటున్నాం కదూ. నేను చెప్పానా ప్రేమిస్తున్నానని? నేను చెప్పానా? అయితే నేను కేక్ తినిపిస్తాను. చెప్పినా వినిపించుకోవట్లేదు కదూ. సరే, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. కేక్ తినిపించిన మరుక్షణం నుంచి మీకు నాకు మాటలు ఉండవు. అదేంటి, నీకు కేక్ తినిపిస్తే నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు? కేక్ తినిపిస్తానంది తనకి కాదా? చూడు, తనకి తినిపించమని అడిగింది, నేను నీకు తినిపించాలని డిసైడ్ అయ్యాను. నాకెలా తినిపిస్తారు? చూసావా, ఎలా తినిపిస్తావని అడుగుతున్నావు గానీ తిననని మాత్రం చెప్పడం లేదు. నేను తిన్ను. హలో, నేను చెప్పింది కాపీ కొట్టడం కాదు. నువ్వు తింటావు, నేను తినిపిస్తాను. నేను తినను. నేను తినిపిస్తా. నేను తినను. నేను తినిపిస్తా. నేను తినను. నేను తినిపిస్తా. అబ్బా, తినను. నేను తినిపిస్తాను. నక్షత్ర కేక్ కట్ చేస్తోంది. అమ్మ మిమ్మల్ని పిలుచుకుని రమ్మంది. రండి. బిందు ఏదో తెస్తానంటే వెయిట్ చేస్తున్నాం చెర్రీ. అవును బాబు, ఇందాక మీ అమ్మగారు మాటిచ్చారు, మీ చెల్లితో పంపిస్తామన్నారు. అదిగో మాటలోనే వచ్చేస్తుంది. రామారా, బరువుగానే ఉంది. మాకే కదా, పక్క చూస్తావేంటి? అమ్మాయి కష్టపడుతుంటారు. పద నువ్వు ఇటు రా బాబు. ఓపెన్ చేయమ్మా, ఓపెన్ చేయి. అమ్మా అమ్మా, మొత్తం అంతా క్యాషేనా? నగలు కూడా ఏమైనా ఉన్నాయా? శ్రీమద్రమారమణ గోవింద. ఇదేంటి? నేను తెచ్చినవి ఇవి. ఇవేంటి? మా అక్క బట్టలు. ఇవుండగా మా అత్త నాకు బట్టలు కొనేలా లేదు. ఒసేయ్, ఇవన్నీ నువ్వు పట్టుకెళ్ళిపో. ఒక్కటుంచి నా ఒప్పుకోను. సరిపోయింది. ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు, చింతకాయ చిగురన్నాడే గంగరాజు అన్నట్టుంది. అరే వంశీ, కనీసం కాస్ట్లీ కేక్ అయినా తిందాను రారా. ఒరేయ్ రారా, దేబ్రి మహేష్ అక్కడే నుంచి చూస్తున్నావు రా. ఇందు ఆగు. ఏంటి మీ అత్తలా మాట్లాడుతుంది? ఇస్తానన్న కట్నం ఇప్పటిదాకా ఇవ్వలేదు కదా, అదే వాళ్ళ బాధ. అయినా బర్త్డేకి దీనికి ఒక డ్రెస్ కొనివ్వచ్చు కదా. అయ్యో అక్క, డ్రెస్సులు కొనడానికి సార్కి వేరే వాళ్ళున్నారు. మనం ఎక్కడ అంతాంలే. బిందు, మనకంటే వేరే వాళ్ళెవరు? నువ్వు ఆగిందు. భూమి నన్ను ప్రేమిస్తుందని దీనికి కుళ్ళు. భూమి నిన్ను ప్రేమిస్తుందా? నిజంగానా? నువ్వంత ఎగ్జిట్ అయిపోకే. భూమి వీడిని ప్రేమిస్తుందని వీడి స్ట్రాంగ్ ఫీలింగ్. కానీ అటువైపు నుండి భూమి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇచ్చింది. నోటితో చెప్పిందా? నోటితోనే చెప్పాలా? ప్రేమన్నాక భాషలు, అనేక పరిభాషలు ఉంటాయి. కళ్ళు కూడా మాట్లాడుకుంటాయి. ఇంకా వీడిని ఇలాగే వదిలేస్తే చెవులు ముక్కులు కూడా సైకిల్ చేసేయంటాడే. నా లవ్ అంటే నీ కుళ్ళే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడాలో తెలియనప్పుడు ఈ డైలాగ్ నా ముఖం మీద కొట్టి పారిపోతాడే.
ఇంకా నిలబడున్నారే? వెళ్ళండి సార్, వెళ్ళండి వెళ్ళండి. ఒసేయ్ చెప్తున్నా, నాకొస్తున్న కోపానికి ఏం చేస్తానో నాకే తెలీదు. ఇది కూడా రెగ్యులర్ డైలాగ్ లో ఒకటి. ఆపండి. అసలు ఏం జరుగుతుందిరా? ఏం లేదు ఇందు. ఏం లేదక్క, సింపుల్. చెప్పే, నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. చెప్తా.